ఇవాళ నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులకు ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో జీవో 46 ఎస్తివేస్తని చెప్పింది. ఎలక్షన్ల కంటే ముందు మీరందరూ కూడా పల్లెల్లోకి వెళ్ళండి, పట్టణాల్లో ఉద్యమాలు చేయకండి, గడప గడపన పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించే బాధ్యత మీరు తీసుకోండి. మీకు కొలువుల విషయంలో 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తామన్నారు. ఆనాడు జీవో 46 ఎత్తివేస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నారు. కానీ 100 రోజులు గడిచిపోయింది, 6 నెలలు గడిచిపోయడానికి వస్తున్నది. కానీ నిరుద్యోగుల పక్షాన ఇక మొండి వైఖరి చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ గడికొక్క పార్టీ పూటకో మారినటువంటి వాళ్ళు, ఉద్యమ ద్రోహులుగా పిలువబడ్డటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలుగా చెలమనవుతున్నారు. కానీ నాటి నుంచి నేటి వరకు నెత్తురోడిన ఈ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద ఇంకా పోరాటం మిగిలే ఉంది. ఈ పోరాటం కొనసాగుతుంది. ఎప్పటిదాకానంటే ఇది ప్రజలకి సమపాలన హక్కులు లభించేదాకా ఈ గడ్డ మీద పోరాటాలు కొనసాగుతూ ఉంటాయని చెప్పి ఈ సమయం ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. అదే ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే ఇవాళ ఉద్యమకారులను, నిరుద్యోగులను, జీవో 46 విద్యార్థులను వీళ్ళ ఓట్లేసే యంత్రాలుగా వాడుకున్న తర్వాత వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత బుగ్గకారులు పెట్టుకొని కుయ్యమని తిరుగుతున్నటువంటి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ వీళ్ళ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ తెలంగాణ గడ్డ మీద మరి పోరాటాలు చేసుడు మనవంత అవుతున్నది, త్యాగాలు చేసుడు మనవంత అవుతున్నది. కానీ భోగాలు అనుభవించేది మాత్రం గడికొక కండువ పూటకో పార్టీ మారినోళ్ళు మాత్రం భోగాలు, రాజభోగాలు, మంత్రులు, ఎమ్మెల్యేలుగా చలమని అవుతూ ఉన్నారు. అందుకే ఇవాళ అదే ఉంది కదా, ఉద్యమాలకు ఊపిరి పోసుడే త్యాగమే మావంతా, మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంతా, అరే రణముకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మా వంతా, మా అధికార దాహంతో అన్ని మరసి కుట్ర చేసుడే మీ వంతా, నిజం మాట్లాడితే నిర్బంధమా జనం కొరకే కొట్లాడితే వెలివేతలా, పదవులిచ్చే కాడ మీ సుట్టపల్లా, రోడ్ల మీద ధర్నాలు చేసేట నిరుద్యోగుల ఉద్యమాలకు. అందుకే ఈ ఉద్యమాల గడ్డ మీద పోరాటం ఇంకా మిగిలే ఉంది. కాబట్టి ఈ పోరాటం, ఈ సమపాలన హక్కులు సాధించే వరకు, నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళ గొంతుకై నా పాట మాట ఉంటుందని చెప్పి ఈ సమయం ద్వారా తెలియజేస్తా ఉన్నా.